హే గైస్, సో ఇక నుండి సిఎల్ వాధ్వా బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బుక్ ఉంటుంది. సో ఆ బుక్లో బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆ క్వశ్చన్స్ ఇది ఒక సిరీస్లా చేద్దాం. నాకు తెలిసి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, డిప్లొమా లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఈ పర్టికులర్ క్వశ్చన్స్ సిరీస్ ఏదైతే చేయబోతున్నానో అవి చాలా వరకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియోస్ మ్యాక్సిమం త్వరగానే చేయడానికి ట్రై చేస్తాను. చాలా వరకు కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. సో మీకు కనుక నచ్చితే మీరు కమెంట్స్లో చెప్పండి, హెల్ప్ అవుతుందా లేదా అని చెప్పండి. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో చెప్పండి ఇలా కంటెంట్ చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఇది కొత్త ఛానల్ కాబట్టి దీన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, ఓకేనా? సో ఇంకా లేట్ ఏం చేయొద్దు. ఈ పర్టికులర్ వీడియో మేబీ కొంచెం లెంతీ ఉండొచ్చు, కానీ ఓపిక చేసుకోండి, ఎందుకంటే మన కోసమే మనం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1. In an AC circuit having RLC in series, RLC మూడు సిరీస్లో ఉన్నాయి. ఓకే, ఆపరేటింగ్ ఆన్ లాగింగ్ పిఎఫ్. సో లాగింగ్ పవర్ ఫ్యాక్టర్లో ఆపరేట్ అవుతుంది అంటే ఇప్పుడు రెండూ ఉన్నాయి, అంటే రియాక్టివ్ పారామీటర్స్ రెండూ ఉన్నాయి. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉంది, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఉంది. సో లాగింగ్ పవర్ ఫ్యాక్టర్లో ఆపరేట్ అవుతుంది అంటే ఇండక్టివ్ వాడు ఏం చెప్తున్నాడు, XL ఈజ్ గ్రేటర్ దాన్ XC అంటున్నాడు, అంతే. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ విల్. సో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. కరెంట్ రెడ్యూస్ అవుతుందా, కరెంట్ ఇంక్రీజ్ అవుతుందా, కరెంట్ మీద ఎఫెక్ట్ ఉండదా అని చెప్పేసి అడుగుతున్నాడు. అండ్ ఇంకో ఆప్షన్ వచ్చేసి A and B, రెడ్యూస్ ఆర్ ఇంక్రీజ్ రెండు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాడు. సో మనకు జనరల్గా ఏం తెలుసు, కరెంట్ ఎలా రాసుకుంటాం జనరల్గా, I ఈక్వల్ టు V/Z అని చెప్పి రాసుకుంటాం. సో ఇక్కడ నుంచి I ఎలా రాసుకోవచ్చు, √R² ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్, ఆర్ XC మైనస్ XL హోల్ స్క్వేర్. పెద్ద ఫరక్ అయితే పడదు, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ వచ్చినా ప్లస్ వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ పర్టికులర్గా వాడు ఏం మెన్షన్ చేశాడు, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి మనం రాసింది ఆబ్వియస్లీ కరెక్ట్. డన్. ఇప్పుడు ఒక పాయింట్ వాడు ఏమి ఇచ్చినాడు, ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. సో జనరల్గా మనకి ఏం తెలుసు, XL ఈక్వల్ టు 2πfL అండ్ XC వచ్చేసి 1/2πfC. సో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుందంటే XL ఫర్దర్ ఇంక్రీజ్ అవుతుంది, అంతేనా? XL ఫర్దర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుందంటే XC ఏమవుతుంది, ఫర్దర్ ఇంకా తగ్గిపోతుంది. సో XL మైనస్ XC డిఫరెన్స్ ఏమవుతుందండి, XL ఉన్నదానికంటే ఎక్కువ అవుతుంది. జనరల్గా సపోజ్ XL ఒక 3, XC ఒక 2 ఉంది అనుకుందాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, XL ఫ్రీక్వెన్సీ పెరగడం వల్ల XL ఇంక్రీజ్ అయింది, సపోజ్ XC ఇంకా తగ్గింది. ఇప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఇంతకుముందు డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది, ఇప్పుడు ఎంత అయింది డిఫరెన్స్, 5. చాలా పెరిగింది కదా డిఫరెన్స్. సో XL మైనస్ XC డిఫరెన్స్ పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ డినామినేటర్ పెరుగుతుంది, అంటే కరెంట్ ఏమవుతుంది, అంటే న్యూమరేటర్ ఏమవుతుంది, తగ్గిపోతుంది, ఆబ్వియస్లీ తగ్గిపోతుంది. సో కరెంట్ అనేది రెడ్యూస్ అయిపోతుంది, అంతే. సింపుల్ అనాలిసిస్. డన్. నెక్స్ట్, ఇన్ ఏ సర్క్యూట్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ గివెన్ బై అని చెప్పేసి ఈక్వేషన్స్ ఇచ్చినాడు, VI ఈక్వేషన్స్ ఇచ్చినారు. ది పవర్ కన్జ్యూమ్డ్ ఇన్ ద సర్క్యూట్. ఇది నాకు తెలిసి నేను నా రెగ్యులర్గా పెయిడ్ కోర్స్ వాళ్ళతో చాలా సార్లు చేయించిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మీరు బాగా గమనించారంటే ఫస్ట్ ఒమేగా ఫ్రీక్వెన్సీస్ సేమ్ ఉన్నాయి, సైన్ సేమ్ ఉన్నాయి. సో డైరెక్ట్ పవర్ కనుక్కునేయచ్చు. ఎలా కనుక్కునేయచ్చు, VM IM/2 cos θV మైనస్ θI అయిపోయింది, డన్. సో VM మ్యాక్సిమం వాల్యూ ఎంత, వోల్టేజ్ మ్యాక్సిమం వాల్యూ ఎంత, ఇదంతా ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్, ఇది కూడా ఇన్స్టాంటేనియస్ కరెంట్. సో ఇక్కడ మనకి జనరల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, V ఈక్వల్ టు VM sin ωt లేదా I ఈక్వల్ టు IM sin ωt. సో ముందు మనకి ఏదైతే కనిపిస్తుందో అది మ్యాక్సిమం వాల్యూ అనమాట. సో VM 10 IM 10 డివైడెడ్ బై 2 ఇంటూ కాస్ θV ఎంత, +30 మైనస్ θI -30 అయిపోయింది. సో 10 into 10 100 డివైడెడ్ బై 2 ఎంత, 50 ఇంటూ 30 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో cos 60.
సో cos 60 ఎంత 1/2. సో ఆన్సర్ ఎంత 25 వాట్. సింపుల్ క్వశ్చన్, పెద్ద కష్టమేమి ఉండదు, జస్ట్ మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండాలి అంతే. ఇక్కడ మీకు ఐ హోప్ మీకు తెలియాల్సిన పాయింట్ ఒకటి నేను ఏదైనా హైలైట్ చేయాలంటే ఈ పాయింట్, ఈ పర్టికులర్ పాయింట్. ఫస్ట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఫ్రీక్వెన్సీస్ సేమ్ ఉన్నాయా లేదా అని. ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్ క్యాలిక్యులేషన్ పాసిబుల్ అయింది. అలా కాకుండా ఇఫ్ ఇన్ కేస్ కనుక క్వశ్చన్ ఇలా ఇచ్చారనుకోండి 10 sin 2ωt + 30 అండ్ ఐ వాల్యూ అలానే ఉందనుకోండి, ఐ వాల్యూ ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది పవర్ ఏమవుతుంది కనుక్కోవడం ఇంపాసిబుల్. పవర్ కనుక్కోవడం అనేది ఇంపాసిబుల్. ఎందుకు అంటే ఇది సెకండ్ హార్మోనిక్ కాంపోనెంట్ అవుతుంది. 2ω అనేది సెకండ్ హార్మోనిక్ కాంపోనెంట్ అవుతుంది, కానీ ఇక్కడ కరెంట్ ఒమేగా అనేది ఫండమెంటల్ కాంపోనెంట్ అవుతుంది. ఫండమెంటల్, ఇది సెకండ్ హార్మోనిక్. సో రెండింటికి పవర్ కనుక్కోవడం ఇంపాసిబుల్. ఎప్పుడైనా కానీ ఏసీ సర్క్యూట్స్లో సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడే పవర్ కనుక్కోవడం పాసిబుల్ అవుతుంది. ఎవరికి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి? వోల్టేజ్ కరెంట్కి. ఓకేనా? సో ఇది ఒక ఎడిషనల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ సిరీస్ సర్క్యూట్ ఈస్ గివెన్ బై Z = 5 - j12. ససెప్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో జనరల్గా ససెప్టెన్స్ అంటే ఏమనుకుంటున్నారో నాకు తెలీదు, నేను చెప్తాను. జనరల్గా అడ్మిటెన్స్ Y = 1/z అవుతుందండి. Y = 1/z. సో జనరల్గా Y ఎలా రాసుకుంటాము? 1/r + jx రాసుకుంటాం, అంతేనా? సో ఇది చేస్తే సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది అంటే G ± jb వస్తుంది అనమాట. అంటే r ± jx. సో రిజల్ట్ కూడా G ± jb వస్తుంది. సో ఇక్కడ G వచ్చేసి కండక్టెన్స్, మనకు బేసిక్స్ నుంచి తెలుసు. ఇక్కడ ఇంకొక రియాక్టివ్ పారామీటర్ ఉంది, దాన్ని మనం ససెప్టెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ససెప్టెన్స్ అనేది ఇండక్టివ్ ససెప్టెన్స్ ఉంది, కెపాసిటివ్ ససెప్టెన్స్ కూడా ఉంది. అంటే సేమ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటాం కదా, అలానే ఇండక్టివ్ ససెప్టెన్స్ కెపాసిటివ్ ససెప్టెన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. Y = 1/z అంటే 1/5 - j12. ఇప్పుడు ఏం చేయాలి? మనకు బాగా తెలుసు, రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయండి. డన్. సో న్యూమరేటర్ వచ్చేసి 5 + j12 ఉంటుంది. డినామినేటర్ a - jb ఇంటూ a + jb. ఎప్పుడైనా కానీ నెంబర్ అండ్ ఇట్స్ కాంజుగేట్ ఉన్నప్పుడు జనరల్ మనం ఏం రాసుకుంటాం? a² + b² రాసుకుంటాం. 5² + 12² అయిపోయింది ఆన్సర్. సో 5 + j12 డివైడెడ్ బై 5² 25. 25 + 12² ఎంత? 144. 25 + 144 ఎంత? 169. అయిపోయింది ఆన్సర్. సో 5/169 సపరేట్ చేస్తున్నా, అంత ఇంకేం చేయలేదు, ప్లస్ j12/169 అంతే, డన్. సో ఇది కండక్టెన్స్ అవుతుంది, ఇది ససెప్టెన్స్ అవుతుంది. సో ససెప్టెన్స్ ఎంత? 12/169 అంతే. సింపుల్, చాలా సింపుల్ అండి క్వశ్చన్స్. అంటే మీరు అనాలిసిస్ అర్థమైతే చాలా సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, ఇన్ ఏ ప్యూర్ ఎల్సీ సర్క్యూట్ అంటే ట్యాంక్ సర్క్యూట్ నాకు తెలిసి, ఇన్ ఏ ప్యూర్ ఎల్సీ సర్క్యూట్ ప్యారలల్ ఎల్సీ సర్క్యూట్ అంటే ట్యాంక్ సర్క్యూట్ అంటారు, దీన్ని ట్యాంక్ సర్క్యూట్ అంటారు. ఐడియల్ ట్యాంక్ సర్క్యూట్ అంటే ఎల్ ప్యారలల్ విత్ సి, రెసిస్టెన్స్ కాంపోనెంటే ఉండదు అనమాట. ఇప్పుడు రెజోనెన్స్ కండిషన్లో, అండర్ రెజోనెన్స్ జనరల్గా ట్యాంక్ సర్క్యూట్ ఎలా ఉంటుంది అంటే ఓపెన్ సర్క్యూట్ ఉంటుందండి. ఓపెన్ సర్క్యూట్ లా బిహేవ్ చేస్తుంది, మొత్తం ఓపెన్ అయిపోద్ది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. కరెంట్ ఎంత అండి? 0. ఆబ్వియస్లీ ఓపెన్ సర్క్యూట్ కదా, 0 డైరెక్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు 2 పాయింట్స్ తెలుసుకున్నాం. నెక్స్ట్, ది కరెంట్ రెస్పాన్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇన్ సిరీస్ రెజొనెన్స్ సర్క్యూట్. సో ఇది చాలా చాలా సింపుల్, అన్నీ ఒకటే విధంగా ఉన్నా మనం గుడ్డిగా పెట్టేయచ్చు. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, సిరీస్ రెజొనెన్స్లో కరెంట్ ఇలా ఉంటుంది. అంటే జనరలీ గాల్లో గీస్తాము, కానీ స్టార్ట్ అయితే ఆరిజిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంపిడెన్స్ వచ్చేసి
ఇలా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ. సో ఇది వచ్చేసి కరెంటు, ఇది వచ్చేసి ఇంపిడెన్స్. సో అట్ రెజోనెన్స్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అట్ రెజోనెన్స్ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుంది, ఇంపిడెన్స్ అనేది మినిమం, కరెంట్ అనేది మ్యాక్సిమం. ఇది గుర్తుపెట్టుకోవాలండి. రెజోనెన్స్కి సంబంధించి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నా పెయిడ్ వాళ్ళకి ఐ హోప్ చాలా వరకు కీ పాయింట్స్ చాలా ఇచ్చుంటాను నేను దీంట్లో. సో ఈవెన్ మీరు సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్నా కూడా రెజోనెన్స్కి సంబంధించి పాయింట్స్ అన్నీ ఐడెంటిఫై చేయండి. కీ పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్. సో చూసుకోండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సింపుల్. నెక్స్ట్, ఏ డ్రాన్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 5 ohm. సో ఇనీషియల్ రెసిస్టెన్స్ ఎంత 5 ohm ఇచ్చినాడు. ఈజ్ ఫర్దర్ డ్రాన్. సో ఉన్న రెసిస్టెన్స్ ఒక వైర్ ఉంది, ఆ వైర్ రెసిస్టెన్స్ ఎంత 5 ohm, దాన్ని మళ్ళీ డ్రా చేస్తున్నారంట. సో దట్ డయామీటర్ బికమ్స్ 1/5. అంటే ఇనీషియల్గా ఉన్న డయామీటర్ D1 అనుకుంటే ఇప్పుడు ఏమైంది, డయామీటర్ 1/5 అయిపోయిందంట. ఇట్స్ రెసిస్టెన్స్ విల్ నౌ బి, రెసిస్టెన్స్ ఇప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో అండ్ ప్రొవైడెడ్ వాల్యూమ్ రిమైనింగ్ కాన్స్టెంట్, వాల్యూమ్ రిమైనింగ్ సేమ్ లేదా కాన్స్టెంట్. ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చాలా చాలా సింపుల్. జనరల్గా మనకి ఏం తెలుసు, R = ρl/a, అంతేనా? R = ρl/a. సో ఇక్కడ వాడి పాయింట్ ఏముంది, అండ్ నేను ఇక్కడ ఇంకో పాయింట్ కూడా నేను యాడ్ చేద్దాం అనుకుంటాను. వాల్యూమ్ కాన్స్టెంట్. ఫస్ట్ ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి, నేను జస్ట్ హింట్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అంతే. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు, ఫర్దర్ వైర్ ఆల్రెడీ 5 ohm ఉన్న వైర్ని ఫర్దర్గా డ్రా చేస్తున్నాడంట, సచ్ దట్ డయామీటర్ వచ్చేసి 1/5 అవుతుంది అంటున్నాడు. అండ్ వాల్యూమ్ కాన్స్టెంట్ అంటున్నాడు. సో వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ρl × L యాడ్ చేద్దామా, /a × L. ఇది చాలా బేసిక్ క్వశ్చన్ కాబట్టి నేను చేయట్లేదు. సో ρ × L² /a × L, ఏరియా ఇంటూ లెంత్ చేస్తే ఎంత, వాల్యూమ్. సో ఈ వాల్యూమ్ కాన్స్టెంట్ అంటున్నాడు. ఇప్పుడు రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది మీరు క్యాలిక్యులేట్ చేసి నాకు కమెంట్స్లో పెట్టండి, చూద్దాం ఎంతవరకు సాల్వ్ చేస్తారో, ఎంతమంది సాల్వ్ చేస్తారో. చాలా చిన్న విషయం, R = ρl/a, అది చాలా బేసిక్. నెక్స్ట్, in series resonance circuit, increasing inductance to twice its value and reducing capacitance to half its value. So inductance వచ్చేసి twice అయిందంట, కెపాసిటెన్స్ వచ్చేసి half of initial value అయిందంట, అంతే. will change the resonant frequency. resonant frequency చేంజ్ అవుతుందా చూద్దామా. if not equal to 1/2π √LC. సో LC ఎంత, 2 times of L1 into 1/2 into C1. సో మళ్ళీ సేమ్ వాల్యూనే వస్తుంది, 1/2π √LCనే వస్తుంది. అంటే ఇనీషియల్గా ఎంత అయితే ఉందో అంతే వస్తుంది. సో సో ఇక్కడ క్లియర్గా మనం ఏం చెప్పొచ్చు, రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ మీద ఎటువంటి ఫరక్ పడట్లేదు, ఎఫెక్ట్ పడట్లేదు. సో తప్పు. నెక్స్ట్, విల్ చేంజ్ ద ఇంపిడెన్స్ అట్ రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ. సో ఇంపిడెన్స్ అట్ రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ జనరల్గా ఎంత అండి, ఇంపిడెన్స్ అట్ రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ మినిమం ఇంపిడెన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు రెసిస్టెన్స్. సో ఇక్కడ ఇంపాక్టే లేదు అసలు. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ నెంబర్ 3 ఏముంది, విల్ చేంజ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ ఎంత, Imax ఎంత, V/R. సో ఇక్కడ ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా, R ఇండిపెండెంట్ ఆఫ్ L and C. సో ఇది కూడా కాదు. నెక్స్ట్, విల్ ఇంక్రీజ్ ద సెలెక్టివిటీ ఆఫ్ సర్క్యూట్. సో సెలెక్టివిటీ ఆఫ్ సర్క్యూట్ ఇంక్రీజ్ అవుతుంది అంటాడు. సెలెక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడం అంటే క్యూ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవ్వాలి. సో క్యూ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఫస్ట్ క్యూ ఫ్యాక్టర్ ఎలా రాసుకుంటాము, F0 / బ్యాండ్ విడ్త్ అని చెప్పేసి రాసుకుంటాం జనరల్గా. సో బ్యాండ్ విడ్త్ ఎంత అవుతుందండి జనరల్గా, సిరీస్ RLCకి బ్యాండ్ విడ్త్ ఎంత అవుతుంది, అప్రాక్సిమేట్లీ R/L అవుతుంది, లేదా R/2πL. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా రాస్తే R/L అవుతుంది. సో ఇప్పుడు మీరు బాగా గమనించండి, R/L. సో ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు క్లియర్గా, లేదా ఈ ఫార్మాట్ ఎందుకులేండి, ఎందుకంటే C కూడా ఉంది కదా, ఇక్కడ C లేదు. సో ఈ ఫార్ములా కాకుండా ఇంకో ఫార్ములా కూడా ఉంది క్యూ ఫ్యాక్టర్కి, మనకు తెలుసు. క్యూ ఫ్యాక్టర్ = 1/R √L/C. ఎందుకంటే L C రెండు ఇన్వాల్వ్ చేయాలి మనం ఇక్కడ. సో 1/R √L ఎంత, 2 times of L1 ప్రీవియస్ వాల్యూతో, అండ్ హియర్
1/2 టైమ్స్ ఆఫ్ C1. సో పైకి వచ్చేసరికి ఏమవుతుంది 1/r అండర్ రూట్ ఆఫ్ ఇది పైకి వెళ్ళిపోతే 4L1/C1. సో 4 బయటికి లాక్కరండి, ఎంత అవుతుంది 1/r, ఇది బయటకు వచ్చేస్తే 2 అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది. సో అండర్ రూట్ ఆఫ్ L1/C1 అంటే క్యూ ఫ్యాక్టర్ ఏమవుతుంది ప్రీవియస్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 2 టైమ్స్ అయిపోతుంది. సో 2 టైమ్స్ అవుతుంది అంటే క్యూ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా సెలెక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంతే, క్యూ ఫ్యాక్టర్ ఈజ్ ప్రపోర్షనల్ టు సెలెక్టివిటీ. అంతే. సో క్యూ ఫ్యాక్టర్ పెరుగుతుంది కాబట్టి సెలెక్టివిటీ పెరిగిపోద్ది. నెక్స్ట్, ఫర్ ద సర్క్యూట్ షోన్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఐ. కరెంట్ ఐ ఇక్కడ ఉంది, సోర్స్ కరెంట్ అడుగుతున్నాడు. సోర్స్ కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది షార్ట్ కట్లో చేసుకుంటూ వెళ్ళిపోదామా. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి 6. సో ఈ 12 ఈ 6 ప్యారలల్లో ఉన్నాయి. 12 6 ప్యారలల్లో ఎంత వస్తుందండి? 12 6 ప్యారలల్గా మీరు ఎక్కువసేపు ఆలోచించకూడదు. జనరల్గా ఎప్పుడైతే ప్యారలల్ సర్క్యూట్ ఉందో మనకు ఒక్కటి బ్లైండ్ గుర్తుండాల్సింది ఏంది, ఈ రెండు రెసిస్టర్స్ కంటే కూడా తక్కువ వాల్యూ వస్తుంది. సో ఆన్సర్ 4 Ω వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేయండి. సో ఆ 4 Ω వచ్చేసి ఇక్కడ సిరీస్లో ఉంటుంది. ఇక్కడ సిరీస్లో 2 + 4 6 వస్తుంది. ఆ 6 ఇక్కడ ప్యారలల్ 6, సో 3 వస్తుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది ఇప్పుడు 3 వచ్చింది. ఆ 3 మళ్ళీ 6కి ప్యారలల్గా కనిపిస్తుంది. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 2 Ω వస్తుంది. 2 Ω ఏనా? ఇప్పుడు ఈ 2 Ω ప్యారలల్లో వస్తాయి. 2 Ω ప్యారలల్ వస్తే 1 వస్తుంది ఆన్సర్. సో 3 + 1 ఎంత 4. సో 100/4 ఎంత 25 ఆంపియర్. అయిపోయింది ఆన్సర్, డన్. పెద్ద కష్టపడాల్సిన పని లేదు. సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను, ఓపిక్గా చూడండి. సో ఇది 3 Ω. ఇక్కడ మీరు బాగా చూడండి, ఇదంతా ఒకటే పాతే కాబట్టి సో ఈ 6 ఈ 2 ప్యారలల్లో ఉన్నాయని రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇంకేమున్నాయి, ఇక్కడ ఈ 6 కూడా ప్యారలల్లో ఉంది. అంతేనా? అవన్నీ షార్టెడ్ పాత్స్ కదా, సో అందుకని చెప్పేసి ఇలా రాసేసుకోవచ్చు. అండ్ దీని గురించి ఇలా కావాలి అంటే నేను యూట్యూబ్లో ఆల్రెడీ చేసిన, నా ఇంకో ఛానల్లో రెసిస్టెన్స్ షార్ట్ సర్క్యూట్ పార్ట్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి రెసిస్టెన్స్ క్యాలిక్యులేషన్స్ చేసినాను, చూడండి. అండ్ ఇక్కడ ఈ 2 Ω ఉంది. అండ్ ఇక్కడ ఈ 6 ప్యారలల్ విత్ 12. సో ఆన్సర్ ఎంత డైరెక్ట్గా 6 ప్యారలల్ విత్ 12 చేస్తే ఎంత 12 × 6/12 + 6. 12 + 6 ఎంత 18. సో ఆన్సర్ ఎంత 4 Ω వస్తుంది. సో ఈ 4 2 సిరీస్లో ఉన్నాయి, అంతేనా 6 Ω వస్తుంది. 3 6లు ప్యారలల్లో ఉన్నాయి. 3 6లు ప్యారలల్లో ఉన్నాయంటే 6/3 అవుతుంది ఆన్సర్, అంతేనా 6/3. ఆన్సర్ ఎంత 2 Ω. సో ఇప్పుడు వచ్చే 2 Ω ఈ 2 Ω ప్యారలల్లో ఉన్నాయి, అంతేనా 3 Ω. అండ్ ఇక్కడ వచ్చే 2 Ω అండ్ ఇక్కడ ఆల్రెడీ ఈక్వలెంట్కి వచ్చిన 2 Ω, ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి. సో ఈ రెండు ప్యారలల్ 2/2 చేస్తే ఎంత 1 Ω వస్తుంది. సో ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఎంత వచ్చింది టోటల్గా? ఆర్ ఈక్వలెంట్ ఎంత వచ్చింది 3 + 1 4 Ω వచ్చింది. అండ్ టోటల్ సోర్స్ కరెంట్ ఎంత 100/4 25 ఆంపియర్. అయిపోయింది, డన్, సింపుల్. ఓ పేపర్ కూడా వదిలిపెట్టాను, దీనికి అసలు అవసరమే లేదు. నెక్స్ట్, ఏ 500 watt 220 volt bulb is supplied with 110 volt. సో 220 volt బల్బుని 110 volt కి సప్లై చేస్తాను. పవర్ కన్సంప్షన్ ఎంత అని అడుగుతుంది. జనరల్గా మనకి ఏం తెలుసు అండి, జనరల్గా పవర్ ఈక్వల్ టు V²/R. సో ఇక్కడ మనకి ఏం తెలుసు, P ఈజ్ ప్రపోర్షనల్ టు V². సో P2/P1 ఈజ్ ఈక్వల్ టు V2/V1 హోల్ స్క్వేర్. ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా ఈ రెండు యూజ్ చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ కనుక్కొని ఆ రెసిస్టెన్స్ తెచ్చి V²/R వేసినా కూడా పవర్ వస్తుంది. అలా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో P2 ఈక్వల్ టు P1 ఎంత 500, V2 ఎంత 110 డివైడెడ్ బై V1 ఎంత 220 హోల్ స్క్వేర్. సో 500 × 1/2 హోల్ స్క్వేర్ 1/4. సో ఆన్సర్ ఎంత 500 డివైడెడ్ బై 4 125 వాట్. అయిపోయింది, 125 వాట్ అయిపోయింది, డన్. ఇంకా అంత మించి ఇంకేం లేదు. స్లైట్లీ లెస్ దాన్ స్లైట్లీ మోర్ దాన్ ఇవన్నీ ఏం సంబంధం లేదు మనకు. 125 వాట్ వచ్చింది ఆన్సర్ క్లియర్గా. ఓకేనా, డన్. నెక్స్ట్, ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 10 Ω ఈస్ కనెక్టెడ్ ఇన్ వన్ బ్రాంచ్ ఆఫ్ ఎ నెట్వర్క్.
10 ఓమ్ ఒక బ్రాంచ్, సపోజ్ నేను ఏమనుకుంటాను అంటే ఒక రెండు రెసిస్టర్స్ ఉన్నాయనుకుందాం. సపోజ్ ఇది ఒక 20 ఓమ్ అనుకుంటా, అదో 10 ఓమ్ అనుకుంటా. ద కరెంట్ ఇన్ దిస్ బ్రాంచ్ ఈస్ 2 ఆంపియర్. కరెంట్ వచ్చేసి ఒక 2 ఆంపియర్ ఫ్లో అవుతుందంట. ఇఫ్ ది 10 ఓమ్ రెసిస్టర్ ఈజ్ రీప్లేస్డ్ బై 20 ఓమ్ రెసిస్టర్, అంటే ఇప్పుడు ఈ 10 ఓమ్ రెసిస్టర్ రీప్లేస్ చేస్తున్నాడంట 20 ఓమ్తో. ఇప్పుడు కరెంట్ ఎంత అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. కామన్ సెన్స్తో ఆలోచించండి. సపోజ్ కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇక్కడ సపోజ్ ఒక 1 amp ఫ్లో అవుతుంది అనుకుందాం. 1 amp ఫర్ టైం బీయింగ్. సో ఎందుకంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి కరెంట్ తక్కువ ఉండాలి. సో 1 amp అనుకుంటున్నాను. సో టోటల్ 3 amps వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ 10 ఓమ్ తీసేసి 20 ఓమ్ పెడుతున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా 20 సేమ్ రెసిస్టర్స్ ప్యారలల్ ఉన్నాయి. సో కరెంట్ కూడా ఈక్వల్గా డివైడ్ అవ్వాలి. 3 amps ఇప్పుడు వచ్చేసరికి ఈడెంత అవుతుంది, 1.5 ఈడికి వస్తుంది, 1.5 ఇక్కడ ఫ్లో అవుతుంది, అంతేనా. సో ఆటోమేటిక్గా ఇనీషియల్గా 2 amps ఉండేది, ఇప్పుడు 1.5 తగ్గిపోయింది. ఎందుకు, రెసిస్టెన్స్ వాల్యూ డబల్ అవ్వడం వల్ల. సో క్లియర్గా మనకి ఏం తెలుసు, మేబీ మోర్ ఆర్ లెస్ దాన్ 2 ఆంపియర్ కాదు. ఆబ్వియస్లీ తగ్గిపోతుంది, కరెంట్ తగ్గిపోతుంది కదా. విల్ బి మోర్ దాన్ 2 ఆంపియర్ కాదు, విల్ బి లెస్ దాన్ 2 ఆంపియర్. ఎగ్జాక్ట్లీ 2 ఆంపియర్ కంటే తగ్గుతుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతుంది, రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతుంది. నన్ ఆఫ్ దిస్ కాదు. సో ఒకవేళ రెసిస్టర్ వాల్యూ కనుక తగ్గింది అని ఉంటే కరెంటు పెరిగి ఉండొచ్చు, కానీ రెసిస్టర్ వాల్యూ పెరిగింది అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. సో కరెంట్ తగ్గాలి, నో డౌట్. నెక్స్ట్ V ఈక్వల్ టు A ప్లస్ JB, I ఈక్వల్ టు C ప్లస్ JD, దెన్ పవర్ ఈజ్ గివెన్ బై. ఓకే, నాకు అర్థమైంది. యాపరెంట్ పవర్ గురించి అడుగుతున్నాడు. యాపరెంట్ పవర్, సో ఎస్ జనరల్గా ఎలా రాసుకుంటాం, VI కాంజుగేట్, ఇది మనకు తెలిసిందే. సో A ప్లస్ JB కాంజుగేట్ అంటే J ముందు ఏదైతే ఉందో సింబల్ దాన్ని మార్చేయడమే. సో J ముందు ప్లస్ ఉంది కాబట్టి C మైనస్ JD అయిపోయింది, కథం. సో AC మైనస్ JAD ప్లస్ JBC మైనస్ కాదు, J ఇంటూ J స్క్వేర్ ఎంత, -1. సో మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ BD అవుతుంది. సో ఏసీ యాక్టివ్ పారామీటర్స్ అన్నీ ఓ దగ్గరకు తీసుకురండి, J పారామీటర్స్ అన్నీ ఓ దగ్గరికి ఎత్తుకెళ్ళండి, ప్లస్ J ఇంటూ BC మైనస్ AD అయిపోయింది. సో ఇది P అవుతుంది ప్లస్ J Q అవుతుంది. సో AC ప్లస్ BD అంటే ఆన్సర్, AC ప్లస్ BD ఇదే యాక్టివ్ పవర్. అండ్ BC మైనస్ AD ఇదేమవుతుంది, రియాక్టివ్ పవర్ అయిపోద్ది, అంతే. సో యాపరెంట్ పవర్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు ఇది చాలా చాలా సింపుల్, మనకు బాగా తెలిసిన కాన్సెప్ట్ ఇది. VI కాంజుగేట్, ఈ బేసిక్ గుర్తుందంటే ఆన్సర్ అయిపోయింది. ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్ అనుకుంటా డిప్లొమా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్, KCL ఈజ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ law of conservation of KCL. It is the consequence of law of conservation of charge. Law of conservation of energy గుర్తుందా, ఎనర్జీ కెన్ నైదర్ బి డియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. అలానే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. అదే KVL అయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, 1-2 బిట్లు కవర్ అయిపోయినాయి ఇక్కడ. సో KCL అయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్, KVL అయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్, ది పొటెన్షియల్ ఆఫ్ ద పాయింట్ ఏ, ఈ పాయింట్ గురించి చెప్తున్నాడు, ఇన్ ద గివెన్ నెట్వర్క్. సో ఈ పొటెన్షియల్ ఎంత అని అడుగుతున్నాడు, ఈ పర్టికులర్ పొటెన్షియల్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇది ఆబ్వియస్లీ B గ్రౌండ్ కనెక్ట్ అయిపోయింది. సో మనకు B గురించి పెద్ద ఫరక్ ఏం పడదు, B గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు A గురించి అడుగుతున్నాడు. సో నేను దీన్ని V అనుకుంటున్నాను. అండ్ క్లియర్గా అన్ని నాకు జనరల్గా నాకున్న బ్యాడ్ హ్యాబిట్ అన్ని నేను ఎక్కడున్నా అవుట్ గోయింగ్ కరెన్సీ అనే అనుకుంటాను. సో అన్ని అవుట్ గోయింగ్ కరెన్సీ అనుకుంటున్నాను. సో ఇంకా నోడల్ అనాలిసిస్ చేయండి. హయ్యర్ పొటెన్షియల్ మైనస్ లోయర్ పొటెన్షియల్, V మైనస్ 5 డివైడెడ్ బై రెసిస్టెన్స్ ఎంత, హాఫ్, ప్లస్ ఇక్కడికి రండి, V మైనస్ 0 డివైడెడ్ బై 1, సో V/1, ప్లస్ ఇక్కడ V, ఇక్కడ ప్లస్ మైనస్ ఇవ్వలేదా, సరే ప్లస్ మైనస్ మనం ఇమాజిన్ చేస్తున్నాం, V మైనస్ 10 డివైడెడ్ బై రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, 1/3 ఈజ్ ఈక్వల్ టు 0. అన్ని అవుట్ గోయింగ్ కరెన్సీ, మీ ఇష్టం, మీరు అన్ని ఇన్కమింగ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. సో పైకి పంపించండి,
2 into v minus 5 plus v plus 3 into v minus 10 is equal to 0. So 2v minus 10 plus v plus 3v minus 30 is equal to 0. v's ఎన్ని ఉన్నాయి చూడండి, 6v minus 40 is equal to 40 డైరెక్ట్గా వేసేసుకుందాం. ఇంకా v equal to 40 divided by 6 లేదా 20 divided by 3. సో 20 divided by 3 వేస్తే ఎంత, 20 divided by 3 అప్రాక్సిమేట్లీ 6.67 వోల్ట్ వస్తుంది. అంతేనా? 20 divided by 3 6.67 అంటే 7 వోల్ట్ వేసుకున్నాం. 7 వోల్ట్ అప్రాక్సిమేట్గా మళ్ళీ చెప్తున్నాను, అప్రాక్సిమేట్గా, ఎగ్జాక్ట్ కాదు. ఎందుకంటే 6.5 క్రాస్ అయింది కాబట్టి నేను 7 అని తీసుకున్నాను. లేదు ఇంకా టు బీ మోర్ ప్రిసైజ్ ఆన్సర్ నన్ ఆఫ్ దీస్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు మనకు అంటే ఈ డిస్పారిటీ వచ్చింది అంటే ఇక్కడ సైన్ ఇవ్వలేదు కాబట్టి. సైన్ ఇచ్చుంటే మేబీ ఏదైనా డిఫరెంట్ వచ్చేదేమో. అలా కూడా చేసి చూడండి ఏముంది. ఒకవేళ ఈడ మైనస్ ప్లస్ అని ఇచ్చుంటే ఎంత వచ్చేదో చూద్దాం. ఇవి రెండు సేమ్ ఉంటాయి కదా ఈ రెండు టర్మ్స్. సో డైరెక్ట్ రాసేసుకుందాం. 2 into v minus 5 ప్లస్ v ప్లస్ ఇక్కడ ఏమవుతుంది v ఇక్కడ ప్లస్ 10 అవుతుంది. ప్లస్ 10 డివైడెడ్ బై 1/3 అంటే ఇంటూ 3. అంతేనా? జస్ట్ సైన్ మారుతుంది అంతే. సో 2v minus 10 ప్లస్ v ప్లస్ 3v ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. సో 6v సేమ్ అదే ఉంది. నెక్స్ట్ 30 minus 10 20. సో ఈజ్ ఈక్వల్ టు -20 అవుతుంది. సో v ఈక్వల్ టు -20/6 అంటే -10/3 అంటే అప్రాక్సిమేట్లీ -3.33 వోల్ట్. -3.33 వోల్ట్ అన్నప్పుడు అప్పుడు నన్ను ఆఫ్ తీసుకెళ్ళిపోవాలి అంతే, ఇంకేం చేయలేదు. ఇట్లా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు ఒకవేళ ఎగ్జామ్లో కూడా ఇట్లాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందంటే మార్క్ ఆటోమేటిక్గా వస్తుంది. మీరేం భయపడాల్సిన పని లేదు. నాకు ఇక్కడ ఇంకా ఎందుకంటే వాళ్ళు ఏమి ఇచ్చినారనేది సైన్ నాకు తెలియదు కాబట్టి రెండూ చేసినాను. నెక్స్ట్ ది కరెంట్ త్రూ 8 ohm బ్రాంచ్. ది కరెంట్ త్రూ 8 ohm బ్రాంచ్ ఇక్కడ ఉంది. దీని కరెంట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ పాయింట్ సోర్స్ కరెంట్ కనిపెట్టేద్దామా? సోర్స్ కరెంట్ కనిపెట్టేద్దాం అంటే ఇక్కడ ఎంత వస్తుందో కనుక్కుంటే ఆన్సర్ అయిపోద్దేమో చూద్దాం. ఫస్ట్ ఈ రెండు రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, సిరీస్. సో ఆ సిరీస్ ఉండేది దీనికి ప్యారలల్ ఉంది. సో 5 10 ప్యారలల్ విత్ 10 ఈ రెండు సాల్వ్ చేస్తే 10 ప్యారలల్ విత్ 10. సో ఎంత వస్తుంది, 5 ohm వస్తుంది. ఆ 5 ohm ఎలా ఉంటుంది, దీనికి సిరీస్లో ఉంటుంది, ఇలా 5 ohm వస్తుంది. సో 5 + 5 10. సో 10 ప్యారలల్ విత్ 10 మళ్ళీ ఎంత 5 ohm వస్తుంది. సో ఆన్సర్ కరెంట్ ఎంత, సోర్స్ కరెంట్ ఎంత, V/5 అంతేనా, అంటే 10/5. సో టోటల్ ఎంత వస్తుంది, 2 amperes వస్తుంది. 2 amperes వస్తుంది సోర్స్ కరెంట్. అంటే మీరు ఇంత ఫాస్ట్గా ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి మీరు అనుకోవద్దు. మీకు అలవాటు అవుతుంది. మీకు కొంచెం ప్రాక్టీస్ ఉంటే అలవాటు అయిపోద్ది. ఒక్క నిమిషం నేను కావాలంటే మళ్ళీ ఓపికగా చేస్తాను. ఈడి వరకు ఓకే కదా. సో 8 + 2 ఉంది, 10 రాసుకున్నాను. ఈడ 10 ఉంది, ఈడ 5 ఉంది, ఈడ 10 ఉంది, ఈడ 10 వోల్ట్ ఉంది. అంతేనా? సో ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. సో మళ్ళీ ఎంత 5 ohm వస్తుంది. సో టెన్ 5 ఈడ ఇంకో 5 వస్తుంది. అంతేనా? ఇప్పుడు ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సో ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. అది ఎలా వస్తుంది, సారీ కిందికి ఉంది కదా ఇది. ఇది 10, ఇది 5 ప్యారలల్ విత్ 5 10. సో ఇప్పుడు సింప్లిఫై చేయండి. 10 ప్యారలల్ విత్ 10 5 అవుతుంది. ఇందాక ఇక్కడ నేను చెప్పింది 5 + 5 10. ఆ 10 ఇడికి వచ్చింది. సో 10 ప్యారలల్ విత్ 10 5 అవుతుంది. ఏదో ఒక స్టేట్మెంట్ ఏదో కొంచెం మిస్టేక్గా చెప్పినట్టున్నాను ఇందాక. సో దయచేసి సో 10 వోల్ట్ 5 ohm. సో కరెంట్ ఎంత వస్తుంది, 2 ఆంపియర్ వస్తుంది. ఇది ఎక్కడ, సోర్స్ దగ్గర వచ్చే కరెంట్. కానీ వాడికి ఏం కావాలి, 8 ohm దగ్గర ఎంత వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ
ఇక్కడ ఎంత వస్తుంది అంటున్నాడు, ఇక్కడ ఎంత వస్తుంది కరెంట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనం చాలా చిన్న లాజిక్తో మనం ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసేస్తాం. చూడండి ఎలా బ్రేక్ చేస్తాం చూడండి. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 2 ఆంపియర్స్ వస్తుంది, అంతేనా? 2 ఆంపియర్స్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఈ సర్క్యూట్ అంతా సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి. ఈ సర్క్యూట్ అంతా సాల్వ్ చేసింటే ఇందాక ఎంత వచ్చింది, ఈ సర్క్యూట్ అంతా 10 ప్యారలల్ విత్ 10, 5 + 5 10. సో అంతేనా? సో ఇదంతా ఎంత వచ్చింది, ఇదంతా సాల్వ్ చేసింటే 10 ఓం వచ్చింది, అంతేనా? 10 ఓం వచ్చింది. ఈ నుంచి ఇదంతా నేను సెలెక్ట్ చేసిన పార్ట్ అంతా సాల్వ్ చేసింటే 10 ఓం వచ్చింది. అదే కదా మనం రాసింది లాస్ట్, ఆ 10 ఓం వచ్చింది. సో ఇప్పుడు ఈ 10 ఓం అనేది ఇప్పుడు ఇక్కడ 10 ఓం ఉంది, ఇక్కడ 10 ఓం ఉంది. సో ఓవరాల్ ఎలా డివైడ్ అవుతుంది, ఇక్కడ 1 యాంప్ డివైడ్ అవుతుంది, ఇక్కడ 1 యాంప్ డివైడ్ అవుతుంది, అంతేనా? సో ఇక్కడికి 1 యాంప్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ 10 ఓం ఉంది, ఇక్కడ 10 ఓం ఉంది. ఇప్పుడు ఎలా డివైడ్ అవుతుంది, ఇక్కడ 0.5, ఇక్కడ 0.5 అయిపోయింది ఆన్సర్. మీకు అంత ఓపిక లేకుంటే మీరు నోడల్ అనాలిసిస్ చేసిన ఆన్సర్ వస్తుంది, రాదని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ 2 నోడ్లు అజ్యూమ్ చేసుకొని ఇదంతా చేసే బదులు జస్ట్ కామన్ సెన్స్తో ఇట్లా చేయొచ్చు కదా అని చెప్పేసి, కరెంట్ డివిజన్ ఉంది కదా, కరెంట్ డివిజన్ యూజ్ చేస్తే సరిపోయాయి కదా అని. దీనికి కొంచెము మనం అంటే హార్ట్ మైండ్ ఇక్కడ యాక్టివ్గా ఉండాలి, ఎందుకంటే కొంచెం మిస్టేక్ చేసినా ఎగిరిపోతుంది క్వశ్చన్. సో చాలా చిన్న క్వశ్చన్ కానీ మిస్టేక్ చేయడానికి చాలా స్కోప్ ఉంది, ఎందుకంటే ఏది సిరీస్ ఏది ప్యారలల్ అటు ఇటు అయిందంటే ఎత్తిపోయినట్టే బొమ్మ. సో చూసుకొని కొంచెం ప్రాక్టీస్ చేయండి, అలవాటు అయిపోద్ది. ఫస్ట్ పాయింట్, మీరు ఇట్లా క్వశ్చన్ చూసినప్పుడు ఏది సిరీస్ ఉంది ఏది ప్యారలల్ టక్క మైండ్లోనే ఆన్సర్ రెసిస్టెన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేటట్టు ఉండాలి. అలా ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్, ఓకేనా? నెక్స్ట్ 3 ఐడెంటికల్ ఇంపిడెన్సెస్ అంటే 3 సేమ్ ఇంపిడెన్సెస్ ఉన్నాయంటున్నాడు. 3 ఐడెంటికల్ ఇంపిడెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ డెల్టా. సో అది ముందే తెలుసు కాబట్టి నాకు డెల్టా అని రాసేస్తున్నా, చదివినా నేను ఇప్పుడే. సో డెల్టా, ఈ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఇప్పటికి 4-5 సార్లు సాల్వ్ చేసినానండి మొత్తం క్వశ్చన్స్ అన్ని. సో నాకు అలవాటు అయిపోయింది, సో మీరేమనుకోవద్దు. కనెక్టెడ్ టు 3-phase సప్లై ఆఫ్ 400 volt. సో 400 volt 3-phase సప్లై కనెక్ట్ అయినాయి. ఓకే, ద లైన్ కరెంట్ ఈస్ 34.65 ఆంపియర్. 34.65 ఆంపియర్ లైన్ కరెంట్. నేను మళ్ళీ రాస్తున్నాను లైన్ కరెంట్ ఇది. సో జనరల్గా మనకి ఏం తెలుసు, డెల్టాలో మనకి ఏం తెలుసు, ఫేస్ కరెంట్ ఏమవుతుంది, I line by √3, అంతేనా? IL = √3 I phase అవుతుంది. సో ఫేస్ కరెంట్ ఎంత, లైన్ కరెంట్ బై √3. సో IL / √3 అండ్ ద టోటల్ పవర్ టేకెన్. సో 3-phase పవర్ ఎంత ఇచ్చినాడు, 14.4 kW అంటే 14,400 watts. ఇది 3 phases కి. ఇప్పుడు రెసిస్టెన్స్ ఆఫ్ ద లోడ్ ఇన్ ఈచ్ ఫేజ్ అంటే ఈడ R ఉంటుంది, ఈడ R ఉంటుంది, ఈడ R ఉంటుంది. అంటే వాడు ఇచ్చింది జెడ్డే, కానీ జెడ్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, R + jX లేదా R - jX. పవర్ కన్జ్యూమ్ చేసేవాడు ఎవడు అంటే పవర్ డిసిపేట్ చేసేవాడు ఎవడు, ఓన్లీ ఆర్ఏ. ఎక్స్ అసలు యాక్టివ్ పవర్ జోలికి పోదు. సో R గురించి అడుగుతున్నాడు వాడు. సో ఒక్కొక్క లోడ్లో రెసిస్టెన్స్ పర్ ఫేజ్ ఎంత అని అడుగుతున్నాడు, ఒక్కొక్క ఫేజ్కి రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంతే, మనకు తెలుసు కదా, 3 times of I phase square R is equal to 14,400. So R equal to 14,400 divided by I phase ఎంత, phase value of current 34.65 divided by √3 whole square. So √3 whole square ఎంత, 3 అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏముంది, 14,400 divided by 34.65 స్క్వేర్. చేయండి, ఎంత వస్తుందో చెప్పండి, చేయండి, నేను చేస్తాను. నాకు తెలుసులే, ఆన్సర్ తెలుసు నాకు, కానీ మీరు చేయండి ఓపికగా. అంటే ఇంత క్యాలిక్యులేటివ్ పార్ట్ వస్తుందా రాదా, మాకెందుకు వస్తుంది అని చెప్పేసి అలాంటి ఇమాజినేషన్స్ ఏం పెట్టుకోకుండా మీరు ఫస్ట్ చేయండి. 34.65 స్క్వేర్ ఆన్సర్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 12 ohm వస్తుంది. సో రెసిస్టెన్స్ ఇన్ ఈచ్ ఫేజ్ వచ్చేసి
12 ohms వస్తుంది. ఇంతే, సింపుల్. సో మనకు తెలిసిన బేసిక్సే. ఏం తెలుసు మనకు? డెల్టాలో మనకేం తెలుసు? డెల్టాలో లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్ అని తెలుసు. అదే లైన్ కరెంట్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ఫేజ్ కరెంట్ అని తెలుసు. అదే స్టార్లో మనకేం తెలుసు? లైన్ కరెంట్ ఈక్వల్ టు ఫేజ్ కరెంట్, లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు √√ ఆఫ్ ఫేజ్ వోల్టేజ్. అయిపోయింది. ఈ బేసిక్స్ యూజ్ చేసి మనం సాల్వ్ చేసాం. చాలా చిన్న క్వశ్చన్. ఓకేనా? సో ఇది ఇక్కడతో ఈ సెట్ అయిపోయింది. ఈ పర్టికులర్ ఫస్ట్ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ తీసుకొస్తాను. అండ్ పర్టికులర్గా మీకు ఈ వీడియో ఐ హోప్ క్లారిటీగా చెప్పినానని అనుకుంటున్నాను చాలా వరకు. సో మీకు నచ్చితే మీరు కమెంట్స్లో చెప్పండి, నాకు నచ్చిందా నచ్చలేదా ఏందని చెప్పండి. అండ్ నచ్చకపోయినా చెప్పండి. ఐ హోప్ నా వరకు నేను ట్రై చేస్తున్నాను జెన్యూన్గా. అండ్ మీకు నచ్చినా నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి, వాళ్ళకి షేర్ చేయండి. మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది అనిపిస్తే చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో అతి తొందరలోనే మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.